ఓం నమో వెంకటేశాయ. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆపద మొక్కులవాడు, ఆనంద నిలయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తులు ఎంతో భక్తిగా స్వామివారి అన్నప్రసాదం స్వీకరిస్తారు. ఈ క్రమంలో శ్రీవారికి కనుల పండుగగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు అశేషంగా తరలివచ్చిన భక్తకోటికి టీటీడీ అన్నదానం విభాగం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిరంతరాయంగా జరుగుతోంది. అలాగే ముఖ్యమైన కూడళ్లలో, క్యూలైన్లలో, పలు ఫుడ్ కౌంటర్స్ ద్వారా భక్తులకు శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షణకాల దర్శనం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తిరుమలకు ప్రతినిత్యం వేలాదిగా తరలివస్తారు. ఇలా స్వామి దర్శనానికి విచ్చేసే భక్తకోటికి తిరుమల తిరుపతి దేవస్థానం అమూల్యమైన వెలకట్టలేని సేవలను అందించడానికి సకల ఏర్పాట్లు చేస్తుంది. అన్ని దానాలలోకెల్లా అన్నదానం మిన్న అన్న నానుడిని నిజం చేస్తూ ప్రతి భక్తుడికి అల్పాహారం, అన్నపానీయాలను 3 పూటలా అందజేస్తూ ప్రపంచంలోని హైందవ దేవాలయాలకు దిక్సూచిగా నిలుస్తోంది. అన్నప్రసాద వితరణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర అన్నదానం ట్రస్ట్ ను నెలకొల్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల, తిరుపతి, తిరుచానూరులలో చేస్తున్న అన్నప్రసాద వితరణను భక్తులు గమనించి ఈ ట్రస్టుకు భూరి విరాళాలను అందజేస్తున్నారు. ఇక ఏడాదికొకసారి జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తజనాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ముందస్తు కార్యాచరణతో ప్రణాళికాబద్ధంగా అన్నప్రసాద వితరణను చేపట్టింది. ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కొండకు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు శ్రీవారి అన్నప్రసాదం స్వీకరించేలా టీటీడీ సమున్నతమైన ఏర్పాట్లు చేసింది. చక్కటి ఆతిథ్యంతో, సకల సౌకర్యాలతో సదా భక్తుల సేవలో తరిస్తూ వారి ప్రశంసలను పొందుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నిరంతరాయ పర్యవేక్షణతో, అధికారులు సిబ్బంది సమన్వయంతో, శ్రీవారి సేవకుల సముచితమైన సేవలతో బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తులు శ్రీవారి మూలమూర్తిని సంతృప్తికరంగా దర్శించుకుని వాహన సేవలను వీక్షించి ఆనందోత్సాహంతో టీటీడీకి కృతజ్ఞతలను తెలియజేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూలమూర్తి దర్శనం, వాహన సేవలను తిలకించడానికి విచ్చేసే భక్తకోటికి తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో అన్నప్రసాద వితరణను టీటీడీ చేపట్టింది. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, మాధవ నిలయం పిఎస్సి 2, ఉచిత యాత్రికుల వసతి సముదాయం పిఎస్సి 4, వెంకటాద్రి నిలయం పిఎస్సి 5లలో భక్తులకు టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతోంది. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అలాగే రాంబగీచా బస్టాండ్ కూడలి, సిఆర్ఓ కార్యాలయం, పిఎస్సి 1, ఏఎన్సి ఏరియాల్లో టీటీడీ అన్నప్రసాదం విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ కౌంటర్స్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు.
వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇక తిరుమలలోని అక్షయ వంటశాల నుండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2, నారాయణగిరి షెడ్లు, కృష్ణతేజ గెస్ట్ హౌస్ నుండి ఆక్టోపస్ కార్యాలయం వరకు ఉండే ఔటర్ క్యూ లైన్స్ లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలను అందజేస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో మరీ చెప్పుకోవాల్సింది శ్రీవారి సేవకుల సమున్నతమైన సేవలు. ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా భక్తులకు సహనంతో, శ్రీవారిపై భక్తితో ఎప్పటికప్పుడు అన్నప్రసాదాల పంపిణీ చేస్తూ అందరి ప్రశంసలను చూరగొంటున్నారు. ముఖ్యంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అతి ప్రధాన ఘట్టమైన గరుడ సేవ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నప్రసాద వితరణను నిర్వహించింది. గత ఏడాది కన్నా 18% అధికంగా భక్తులకు అన్నపానీయాలను అందించింది. గరుడ సేవ పర్వదినాన ఉదయం 5 గంటలకు బాదం పాలు, 6:45 ఉప్మా, పొంగలి, వాటర్ బాటిళ్లు, మధ్యాహ్నం సాంబారన్నం, పులిహోర, చక్కెర పొంగలి, వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, సాయంత్రం జ్యూస్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లను అందజేశారు. ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు అందుతున్న సౌకర్యాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వయంగా పర్యవేక్షించారు. టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఎస్వీబీసీ సీఈఓ డి ఫణికుమార్ నాయుడు, ఇతర సీనియర్ అధికారుల పర్యవేక్షణలో శ్రీవారి సేవకులు ఎప్పటికప్పుడు భక్తులకు అన్నపానీయాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి సేవకుల సేవలు బ్రహ్మాండంగా ఉన్నాయని ప్రశంసించారు. చూశారు కదా, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తకోటికి తిరుమల తిరుపతి దేవస్థానం అందించిన సేవలు ఎంత అమోఘంగా ఉన్నాయో, టీటీడీ కల్పించిన సౌకర్యాలను భక్తులు ఎంతగానో ప్రశంసించారు. ఓం నమో వెంకటేశాయ.